ఈ వీడియో హాస్టల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ తమ్ముడు అవ్వచ్చు, మీ అక్క, చెల్లి, మీ కొడుకు కూడా అవ్వచ్చు. వాళ్ళ హాస్టల్లో ఉంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. రీసెంట్గా హాస్టల్స్లో లక్షల విలువ చేసి ల్యాప్టాప్స్, మొబైల్స్ చాలా దొంగతనాలు జరిగినాయి. అలా లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ వాటికి ఈఎంఐ కన్వర్ట్ చేసి వాటిని కట్టడానికి ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. మీరు మాత్రం ఈ హాస్టల్లో రెక్లెస్గా వదిలేస్తూ ఉంటారు. మీ దగ్గర ఉన్న ఏ ఎక్స్పెన్సివ్ వస్తువు షోకేస్ చేయొద్దు. మ్యాక్సిమం లాకర్స్ ఉన్న హాస్టల్సే తీసుకోండి. వన్స్ మీ వస్తువు పోయిందా హాస్టల్ మేనేజ్మెంట్ మీకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వదు. తప్పు మీదే అంటారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ వస్తువు పోయినా తిరిగి రాదు. మళ్ళీ మీరు కొనుక్కునే స్టేజ్లో కూడా లేరు. స్టూడెంట్స్ కేర్ఫుల్గా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు లాకర్ తాళం మీతోనే తీసుకెళ్ళండి. నైట్ పడుకునే ముందు తలుపు వేసుకునే పడుకోండి. చాలా దొంగతనాలు ఇలానే జరుగుతున్నాయి. నైట్ మీరు వస్తారు, తలుపు వేయకుండా పడుకుంటారు. వాడు దొంగనేవాడు ఈజీగా మీ రూమ్లోకి వస్తున్నాడు. విలువైన వస్తువులు, ఫోన్లు అన్నీ తీసుకెళ్ళిపోతున్నాడు. తర్వాత మీరు కేసు పెట్టినా అది మీ రెక్లెస్సే అవుతుంది. దొంగ మీ రూమ్లోకి వచ్చేదాకా మీరు ఏం చేస్తున్నారని అడుగుతారు. అన్నీ లాక్స్ వేసుకొని పడుకోండి. లాక్స్ వేసుకొని బయటికి వెళ్ళండి. ఏ వస్తువు పైన వెనక్కి రాదు. ఇలాంటి అవేర్నెస్ కంటెంట్ కోసం మన ఛానల్ని కొంచెం ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.